కొడుకు తగిన బుద్ధి చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. తల్లిదండ్రుల సంరక్షణ చూసుకొని కొడుకుకు గిఫ్ట్ డీడ్ రద్దు చేశారు. వలిగొండ మండలం అరూరు గ్రామానికి చెందిన వృద్ధుడు కందాడి జనార్దన్ రెడ్డి తన కుమారుడికి 18 ఎకరాల 16 గుంటల పొలాన్ని గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. కానీ తన ఆలనా పాలన చూసుకోవడం లేదని కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు వృద్ధుడు. దీనిపై విచారణ జరిపి వృద్ధుడు తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేశారు కలెక్టర్. బిడ్డ పెళ్లి కూడా మమ్మల్ని పత్రిక ఉంది, మా పేరు కూడా పెట్టలేదు. మేము ఆస్తి సంపాదించి మా స్వామి పెట్టంటే పెట్టలేదు. నాకు ఇల్లు లేకుండా 150 గజాల ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఒకటి మళ్ళీ డూప్లెక్స్ బంగ్లా కట్టుకున్నాడు. అన్న మాకు ఇల్లు ఇస్తలేదు. మమ్మల్ని ఉండేదంటే మాకు ఏ ఆదాయం లేదు. ఏ పత్రిక రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, అటు తల్లిదండ్రులను చూసుకోకపోవడంతో కూడా అటు కొడుకుకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ అయితే కలెక్టర్ అయితే క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు ఎలాంటి న్యాయం చేస్తున్నారు కలెక్టర్? అప్డేట్స్ ఏంటి? చాలా రోజుల కూడా కందాడి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆ వలిగొండ మండలం అరూరు గ్రామానికి చెందినటువంటి జనార్దన్ రెడ్డికి ఒక్కగానొక్క కొడుకు. అతను ఉన్నటువంటి ఆస్తినంతా కూడా 18 ఎకరాల ఆస్తినంతా కూడా కొడుకుకి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ తల్లిదండ్రులని వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి ఒక్కగానొక్క కొడుకు తల్లిదండ్రులను పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అతని ఇంటి జాగాలో కూడా ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవడం, 18 ఎకరాల భూమిని మొత్తం కూడా విలాసవంతంగా తన భార్య పిల్లలతో గడుపుతున్నారు. కానీ తల్లిదండ్రులను పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏదైతే యాక్ట్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం కూడా అతను అప్పీల్ కు వెళ్ళడం జరిగింది. మొత్తం కూడా జరిగినటువంటి పరిస్థితిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కూడా వివరించడం జరిగింది. విచారణ జరిపిన అనంతరం కూడా పూర్తిగా అక్కడ ఆర్డీఓ ఎంఆర్ఓ లో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపై పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిన తర్వాత అతను పూర్తిగా మొత్తం తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని కూడా తెలిసిన తర్వాత వాదన వెళ్ళిన తర్వాత కూడా అతనికి 18 ఎకరాల ఏదైతే ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ గిఫ్ట్ డీడ్ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కూడా యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. చాలా సందర్భాల్లో చూస్తున్నాం మనం, ఇది ఒక యాదాద్రి జిల్లా ఈ ఘటన మొత్తం కూడా చాలా వరకు కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆస్తిని అయితే కూడా పంచుకుంటున్నారు. కానీ ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సినటువంటి తల్లిదండ్రులను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆస్తి చేతికి రావడం పూర్తిగా తల్లిదండ్రులంతా కూడా కొడుకులకు రిజిస్ట్రేషన్ చేసడం జరిగింది. ఇంకా ఏం చేస్తారనుకుంటారు. కానీ మొత్తం ఆ సీనియర్ సిటిజన్ ప్రకారం వరకు చాలా వరకు తల్లిదండ్రులు ఇవి చేస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఘటన చాలా వరకు కనువిప్పు అనుకుని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఆ తల్లిదండ్రులు పూర్తిగా ఆస్తినంతా కూడా కొడుకు ఇవ్వడం జరిగింది. ఒక్కగానొక్క కొడుకు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు తల్లిదండ్రులను విస్మరించి భార్య పిల్లలతో విలాసవంతమైన జీవితం గడుపుతూ కారు బంగ్లా మొత్తం తన భూమిని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మన బిజినెస్ లో కూడా చూస్తున్నాం, వచ్చి కూడా పలుమార్లు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆసుపత్రిలో కూడా అతను కేవలం మెడిసిన్ ఖర్చు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మమ్మల్ని పట్టించుకునే వారే దిక్కు లేదని కూడా కలెక్టర్ కి మొరపెట్టుకోగా కలెక్టర్ కూడా హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఏదైతే 18 ఎకరాలు అతను ఆ తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఆస్తిని కూడా పూర్తిగా ఆ గిఫ్ట్ డీడ్ ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇది చాలా వరకు కనువిప్పు లాంటి అంశాలను కూడా చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు యాదాద్రి కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే వృద్ధ దంపతులను వాళ్ళ కొడుకులు చూసుకోకపోవడంతో కూడా అయితే వారికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని అయితే రద్దు చేశారు. సో ఎవరైతే వృద్ధులను చూసుకోకపోతే కనుక తగిన చర్యలు తప్పవంటూ కూడా